से रेवंत रेड्डी सर सोना देते बोले सोना नहीं दिए और पैसे वालों को घर दे रहे, नहीं है वालों को नहीं दे रहे, और 2500 देते बोले अभी तक दिए नहीं, एक बार भी नहीं दिए। स्कूटी देते बोले, स्कूटी की तो दूर की बात, यहाँ 2500 देते बोले 2500 नहीं दे रहे, बस एक फ्री दे रहे, और वो कंडक्टर क्या कर रहे आगे जाके रोक रहे। ఇంకెక్కడి తులం బంగారం అక్క 50,000కు తులం అన్నట్టు ధరలు దిగొచ్చినా ఇచ్చేటట్టు లేదు సర్కారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు తులం బంగారం మీద ఇంకా ఆశలు పెట్టుకున్నారా మీరు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ఇంటి ఆడపడుసుకు నెలకు 2,500 ముచ్చట ఇప్పటి వరకు దిక్కు లేదు, దివానా లేదు. స్కూటీ ముచ్చట ఎంత మాట్లాడుకుంటుంటే అంత మంచిది అన్నట్టుంది సర్కారు. నీతిగా అడిగి అడిగి నోరు నొప్పి లేచినోళ్ళు సపోర్ట్ చేయకుండానే ఉన్నారు. ఇంకెక్కడి సోనా, ఇంకెక్కడి తులం బంగారము, కనీసం పావులెత్తు బంగారం అన్న ఇచ్చే ఆలోచన పుట్టదో వాళ్ళకు. ఏమనంటే యుద్ధాల వల్ల, దానివల్ల, దీనివల్ల బంగారం ధర పెరిగింది కాబట్టి ఇస్తలేమంటుర్రు. మరి నెలకు 2,500 ఇచ్చుడు ముచ్చట ఎందుకు ఇస్తలేరు కావచ్చు అంటే దానికి సమాధానం లేదు. మరి ఈ అక్కకి ఇవన్నీ ముచ్చట్లు తెలిసే ఇట్లా మాట్లాడుతున్నదో, లేకుంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందోటి చేస్తున్నది ఇంకోటి అని కోపం వచ్చిందో తెలియదు. కానీ గట్టిగానే మైక్ పట్టుకొని అడిగింది. షాదీ ముబారక్ చెక్కు ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో మైక్ పట్టుకొని కాంగ్రెస్ సర్కార్ అంటే కాసింత భయం లేకుండా బరాబర్ అడుగుతున్నది. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఏమైందయ్యా నువ్వు ఇస్తానన్న తులం బంగారము ఏడబోయిందయ్యా? బంగారం బంగారం అని బాగా ఆశ పెడతావు కదా, ఏమైందయ్యా సీఎం సారు? ఇంకేంటిది ఆడోళ్ళకి 2,500 ఇస్తానంటివి కదా, ఆ పైసలు ఏడబోయినాయి సారు? అదిగాక బడి కాలేజీలకు పోయి ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అంటివి కదా, అవేడబాయే? తూర్పుకి తిరిగి దండం పెట్టుకునేటట్టు చేసినావు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు అన్నట్టు మాట్లాడింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం ఉండే వరకు ఇంకింత ధైర్యం వచ్చినట్టు అయింది కావచ్చు. ఇంకో మాట ఎక్కువనే మాట్లాడింది. ఈ తిరుగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తుంటే అక్కడున్నోళ్ళు సాపట్లు కొట్టిండ్రు. తోచకుంటే బయటి నుంచి మాటలు అందించిండ్రు. అంటే పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పతార పెరుగుతున్నదో చూడుండ్రిగా.